రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి రాబోతున్నారు. డిసెంబర్‌లో రాబోతున్నారు. రష్యా ధృవీకరించింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆయన మౌత్ పీస్ లాంటి లావ్రోవ్ తాజాగా ఆ విషయాన్ని ప్రకటించారు. అదే సందర్భంలో భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్రల్ని మానుకోండి అంటూ అమెరికాకి హితవు చెప్పారు. భారతదేశం దాన్ని తట్టుకుని నిలబడగలిగిన శక్తి. అట్లాగే ఒకప్పుడు రష్యాను కూడా ఇంతకాలం పాటు అట్లాగే ఆంక్షల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. నిలబడ్డాం, మా స్వాభిమానం చూపించుకున్నాం, స్వశక్తితో నిలబడ్డాం. అలాగే ఇండియాని తక్కువ చేసి అంచనా వేయద్దు, అది మాకంటే పెద్ద ఆర్థిక శక్తి. ఎందుకంటే రష్యా కూడా తర్వాత స్థానాల్లోనే ఉంది, భారతదేశం టాప్ 4లో ఉంది, టాప్ 3కి రాబోతుంది. కాబట్టి దాన్ని దెబ్బతీయాలన్నటువంటి ఆలోచన మానుకోండి అన్నటువంటి హితబోధ చేశారు. ఓ రకంగా ఒక సంకేతం ఇస్తున్నది భారతదేశం కానీ రష్యా కానీ. అమెరికా ఎంత ఒత్తిడి చేస్తే మేమంత దగ్గర అవుతాం అన్నటువంటిది, చైనాతో కూడా దగ్గర అవుతాం నీ ఇష్టం అన్నటువంటిది భారత్ ఇస్తున్న సంకేతం. అది వాళ్ళకి తెలుసు, చైనాకి రష్యాకి. అయినా వాళ్ళు కూడా రావడానికి ముందుకు వస్తున్న కారణం అమెరికాకి అదే విధమైన సంకేతం వాళ్ళు ఇవ్వటం.